నమస్కారం గురువుగారు. ఈ నెలలో ద్వాదశ రాశి వారికి గోచారం ఎలా ఉందో వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితములలో ముందుగా చెప్పుకునేది ఏంటంటే 1, 2, 3, 4వ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది. 4వ తారీఖు నాడు అమావాస్య. అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ద్వాదశ రాశి ఫలితాలు మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు 1 నుంచి చెప్పాలి. 1వ తారీఖు అని చెప్పాలి. అంతేగాని 5వ తారీఖున శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు. ఈ యొక్క విధానంలో మొట్టమొదటిగా తిథి వార నక్షత్ర యోగకరణాలని 5 ఉంటాయి. అవి ముందు మనం తెలుసుకోవాలి. అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం, అది తెలుగులో చెప్పుకున్నది. అలాగే బహుళ ద్వాదశి 1వ తారీఖు నాడు గురువారం, మృగశిర నక్షత్రం, వ్యాఘుత యోగము, తైతుల కరణం, తిథి వార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఎందు ఏ యొక్క గ్రహ సంచారము లేదు. వృషభ రాశి ఎందు గురు సంచారం జరుగుతుంది. అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు. కుజ గురువు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం. అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు. అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన చెప్పాలి. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహువు. గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది. గురువు గారు, మరి ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి అన్నారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క విధానాలు ఇలా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పనిచేస్తుంది. వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించింది కుజుడు. కుజుడు ఉన్న స్థానం వృశ్చిక రాశికి 7వ స్థానంలో ఉన్నాడు. ఈ కోపం ఎక్కువ, కుజుడి కోపం ఎక్కువ. మొట్టమొదటి మేషరాశి వారికి ఉన్నప్పుడు చెప్పుకున్నాం. మేషరాశి ఫలితాలు చాలా బాగున్నాయని మనం చెప్పుకున్నాం. ఈ వృశ్చిక రాశి వారి ఫలితం బాగాలేదు. అర్ధాష్టమ శని, భార్యాభర్తల మధ్యన కలతలు, భార్యాభర్తల మధ్యన పూర్వకాలములందు ఏదైనా కోర్టు వ్యవహారముల్లో చిక్కుకుని, భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవహారాల్లో కానీ చిక్కుకుని, లేకపోతే పోలీసు వ్యవహారాల్లో కానీ చిక్కుకుని ఉంటే అది విడగొట్టడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏవి నాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, శని మహర్దశాకాల ప్రభావం ఒక ఎత్తు అయితే, ఈ 3 ఒక ఎత్తు అయితే, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చాలా ప్రమాదమైంది. ఈ అర్ధాష్టమ శని ప్రభావం అంటే చాలా వికృతంగా ఉంటుంది. దానికి చెప్పుకోవాలంటే ఈ షర్ట్ ఉందండి, మాసిపోయింది. ఇదే శని ప్రభావం కింద మాసిపోయింది. దాన్ని శుభ్రపరచాలంటే ఉతకాలి. ఉతకంటే ఎలా ఉతుకుతారు? ఒక బాణలోని నీళ్లు పోసి ఆ నీళ్ళల్లోని ఈ షర్టుని వేసి, ఆ తర్వాత ఈ మాత్రం సోడా పోసి పొయ్యి మీద పెట్టి కొత్తగా మరిగిస్తారు. మరిగిన తర్వాత దాన్ని తీస్తారు. తీసిన తర్వాత వదిలేస్తారా? ఏ సబ్బో రాసి బండకేసి బాస్తారు. షర్టుకు ప్రాణం ఉంటే ఎంత బాధపడుతుంది అది ఆలోచించండి. ఇక్కడ బండకేసి బాధేశారు, అయిపోయిందా? తర్వాత నీళ్ళలో జాడిస్తారు, కిందకి మీదకి కిందకి మీదకి జాడించి వదిలేసారా గట్టిగా పిండుతారు. పిండిన తర్వాత ఒక దులిపి దులుపుతారు. ఆ దులిపి ఎర్రని ఎండలో ఆరబెడతారు. అది సాయంత్రం ఎండిపోయింది. అయితే ఎండిపోయింది కదా, అప్పటికి ఎర్రని ఎండలో ఉంది కదా, వదిలేసారంటే వదలలేదు. మళ్ళీ చల్లటి నీళ్ళు చల్లి దాన్ని ఉండకంత చుట్టి ఒక పక్కన పెట్టి 1 నిమిషం, ఆ తర్వాత తీసి వేడి ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేస్తారు.
ఎంత తతంగా నడుస్తుంది. శక్తి ఏమైంది? నీట్గా తయారైపోయింది. అష్టమ శనిలో ఉన్న అర్ధాష్టమ శనిలో ఉన్న విధానంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అర్ధాష్టమ శని ఉన్నంతసేపు శక్తికి ఎన్ని బాధలు పడుతుందో అన్ని బాధలు ఇటు పడుతుంటాడు. కానీ వదిలిన తర్వాత నీట్గా అయిపోతున్నాడు. ఇప్పుడు నాయన శని భగవానుడు అంటాడు, వెళ్తా 20.5 సంవత్సరాలు, ఇప్పుడు నాయన ఇన్నాళ్ళు నేను పెట్టిన కష్టాన్ని అనుభవించావు, ఏ కష్టం లేకుండా సుఖ సంతోషాలతో ఆరోగ్యకరంగా ఉండునైనా అని దీవెని వెళ్తావు. చాలా దీవెన. అటువంటి ఫలితమును పొందాలి. ఇక వివాహాలు ఏంటేమిటి, ఏ పరిస్థితులు ఏంటండి అని అడగాలి అంటే ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల యోగదాయకమైన ఫలితములు పొందలేరు. ప్రతి వారితో గొడవలు పడుతుంటారు. ప్రతి వారితో గొడవ వస్తుంది. చేతికి వస్తుంది అనుకున్నది చేతి దాకా వస్తుంది, కానీ చేతికి అందదు. పట్టుకోవాలనుకున్నాడు, ఏది పట్టుకోలేడు. మందే, ఎక్కడికి పోలేదు, మందే మనం తీసుకున్నాం అనుకున్నది కూడా రాని పరిస్థితులు ఈ యొక్క శ్రావణ మాసమే కాదు, కొన్ని నెలల వరకు కూడా ఇలాగే ఉంది. అలాగే ఉద్యోగ రంగములలో ఉండే వాళ్ళకి ఎలా ఉంది అని అడుగుతున్నారు కాబట్టి ఉద్యోగ రంగంలో కూడా జాగ్రత్తను వహించండి. దూకుడు స్వభావం వద్దు. ఆలోచించండి, ఆలోచించి సమాధానం చెప్పండి. అంతేగాని ఏదో నోటికి వచ్చింది చెప్పొద్దు, ఈ వాళ్ళకి ఇది అయిపోతే రేపు పొద్దున సంగతి చూసుకుందాం అని కాదు. రేపటి గురించి కూడా ఆలోచించాలి. దైవ నామస్మరణ విధానాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే విద్యార్థి రంగంలో ఉన్నవారు కూడా కష్టాలు కొన్ని కలుగుతున్నాయి. మైండ్ కొద్దిగా ఎక్కడెక్కడికో ఆలోచనకి వెళ్తుంది. కుటుంబ పరిస్థితి ఇలా ఉంది. విద్యార్థులకి, చదువుకునే వాళ్ళకి అటువంటి ఆలోచనలు రాకూడదు, కానీ వస్తున్నాయి. అయినను దృష్టి సారించండి, చదువు మీద దృష్టిని సారించండి, కష్టపడండి. వచ్చేది సెప్టెంబర్ నెల. ఆ సెప్టెంబర్ నెలలో ఫలితాలు కూడా శుభప్రదమైన ఫలితాలు పొందాలి. అటువంటి విధానాలన్నీ కూడా ఈ రాశి వారికి కలిగే విధానానికి ఏం చేస్తే మనకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటకు వస్తాము, ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా చేయాలి అంటే ప్రతి అర్ధాష్టమ శని ప్రభావం అంటే ప్రతి శనివారం నవగ్రహములు ఉన్న శివాలయానికి వెళ్ళండి. నవగ్రహములు ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలోని ముందుగా నవగ్రహముల చుట్టూ 27 ప్రదక్షిణలు చేయండి. 27 పుష్పాలు చేతితో పట్టుకుని ప్రదక్షిణ చేసి ఒక పుష్పం అక్కడ పెట్టండి. ఏ పుష్పాలైనా పర్వాలేదు. పుష్పంలో ఏ పుష్పం ఉంటుంది, ఆ పుష్పాలు లేకపోతే ఆకులు లేకపోతే చింతగడ్డలు దాంట్లో ఉంది. అది కౌంటింగ్ కోసమే కానీ భక్తి కోసం కాదు. అది భక్తిలోకి రాదు. మీరు చేసే ప్రదక్షిణే వస్తుంది. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిబచ్చి రాహవే కేతవే అని ఇది మన పంచాంగంలో మొదటి దాంట్లో గంటల పంచాంగంలో అది చదువుకోండి. అది చదివితే ప్రదర్శన చేయండి. 27 ప్రదర్శనలు అవ్వాలి. ఎందుకు 27 చేయాలి? నవగ్రహాలు 9 కదా, మరి 27 ప్రదర్శన చేయమంటారు. అర్ధాష్టమ శని ప్రభావంతో పాటు మీలో ఉన్న కొంతమంది శత్రుభావం కలిగిన వాళ్ళు అందరూ కలుగుతున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలియదు. వాళ్ళు తెలుసుకోవాలంటే ఏదో నక్షత్రంలో వాళ్ళు ఉన్నారు. 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి అందుకని 27 ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు మొహము కడుక్కోవాలి. అక్కడ నది ఉంటే శుభ్రంగా నదిలో స్నానం చేస్తే మరీ మంచిది. చక్కటి వస్త్రాలు మళ్ళీ మార్చుకుని ప్రదక్షిణ చేసి నమస్కరించుకుని, ఇంకా వీలైతే అక్కడ ఉన్న పంతులు గారికి పిలిచి సంకల్పం చెప్పి కొద్దిగా పూజలా చిన్న చెప్పి చేస్తే మరీ మంచిది. ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత
స్నానం చేయడానికి కానీ అవకాశం ఉంటే స్నానం చేయండి, లేదంటే కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కుని కొన్ని నీళ్ళని తీసి నెత్తిన జల్లుకుని మరలా ఆ శివాలయంలోనే విభూది ఉంటుంది, ఆ విభూతిని నొసటి నిండుగా పెట్టుకోండి. ఆడవారైనా మగవారైనా నొసటి నిండుగా పెట్టుకోండి. ముఖ్యంగా మగవారి కంఠానికి రాయాలి, భుజములకు రాయాలి, భుజములకు విభూతి రాయాలి. ఈ యొక్క మోచేతుల దగ్గర నామాలు పెట్టాలి, ఈ మండల దగ్గర నామాలు పెట్టాలి, ఉదరానికి విభూతి రాసుకోవాలి. అన్ని పుండ్రాలు పెట్టాలి, విభూతి పుండ్రాలు మగవారు. ఆడవారైతే కొంచెం ముఖానికి కొద్దిగా విభూతి రాసుకొని బొట్టు పెట్టుకోండి. ఆ బొట్టు కూడా నుదుట, పాపిట, కంఠస్థ, వక్షస్థల, నాభి బొట్లు పెట్టుకుని వెళ్ళాలి. వెళ్ళి అభిషేకాన్ని చేపించండి, ఈశ్వరుడికి అభిషేకాన్ని చేపించండి. ఆ ఈశ్వరాభిషేకం చేస్తున్నంతసేపు యోగదాయకమైన స్థితులు పొందుతారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రదక్షిణ నెలలో ఒక్కసారి చెప్పాను నేను, ప్రతిరోజు చేయమంటలేదు. ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ పూజ చేయాలనే శనివారం నాడు చేయండి. శనివారం నాడు చేసిన తర్వాత ఆ రోజు ఆయిల్ లేని ఫుడ్ తినండి. మీరు తినే తిండిలో ఆయిల్ తగలకూడదు, కనీసం తలకి కొబ్బరి నీళ్ళు కూడా రాయకూడదు. అటువంటి విధానాన్ని పాటించండి. ఈ యొక్క ఈ పూజ అయిపోయిన తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేశారు. చేసిన తర్వాత మధ్యాహ్నం కర్ర రైస్ అన్నారు, అలా ఉండిపోయింది. ఆ తదుపరి ఏదో ఈ శ్రావణ మాసంలో ఒక వారం మాత్రమే చెయ్యండి, శనివారం. అన్ని శనివారాలు చేయనవసరం లేదు. తదుపరి ఏం చెయ్యాలి? 12 సోమవారాలు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. 12 సోమవారాలు కూడా ఈశ్వరునికి అభిషేకం చేయించండి. ఈశ్వరాభిషేకం చేసిన తర్వాత మీకు వీలునైతే అన్నదానాన్ని చేయండి. అన్నదానాన్ని చేసినందువల్ల ఈ యొక్క ఫలితములు ఉధృత తగ్గిపోతాయి. అన్నదానం ఎవరికి చెయ్యాలి? నిజమే కదా, ఎవరికి చేయాలి అన్నదానం? అన్నార్తులకు చెయ్యాలి. ఎవరికి పడితే అన్నది చేసేయకూడదు అన్నదానం అన్నది. ఎవరో బెచ్చగాళ్ళు ఉన్నారు, ఆడికి అన్నదానం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆకుతో అన్నం తీసుకొచ్చి పెట్టామనుకో, ఆడేం చేస్తున్నాడు? అక్కడ వెన్నేస్తాడు, తింటలేదు. ఆర్తులు ఎక్కడ ఉంటారంటే హాస్పిటల్లో ఉంటారు, లేదు అనాథ శరణాలయంలో ఉంటారు. అనాథ శరణాలయంలో ఆల్రెడీ అలా ఉండి పెడతారు కదండి, మనం బయటకెళ్తాను తింటారా అంట. చెప్పండి ముందుగానే, మేము రేపు పొద్దున్న ఒక 10 మంది 50 మందికి అన్నదానానికి ఏర్పాటు చేస్తున్నామండి అని. అసలు అటువంటి అన్నదాన విధానాన్ని ఎప్పుడైతే జరుగుతుందో ఈ అర్ధాష్టమి శని ప్రభావం అంచెలంచెలుగా తొలగిపోతుంది. అన్నదానం అనే దానికి ఇక వారం కానీ వద్యం కానీ ఏమీ ఉండదు, ఏ రోజైనా చేయవచ్చు. అన్నదానాన్ని ఏ రోజైనా చేయవచ్చు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు అన్నదాన విధానాన్ని పాటించడం చాలా మంచి విధానం. అలాగే 12 సోమవారాలు ఈశ్వరుడు అభిషేకం చేయమని చెప్పాను. ఒక్క శనివారం నాడు మాత్రమే నవగ్రహముల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి పూజించి స్నానం చేసి కానీ లేక కాళ్ళు చేతులు కడుక్కుని కానీ ఈ శివుని అర్చించండి. ఆయిల్ లేని ఫుడ్ తినండి. ఎప్పుడైతే ఇలా చేస్తారో ఈ అర్ధాష్టమి శని ప్రభావం తొలగి సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది జీవితం. స్వస్తి.